నమస్తే అండి. ఇంతకు ముందు షార్ట్లో చెప్పాను కదా, 7 వారాలు ప్రేయర్ పెట్టించుకుంటుంది వీరలక్ష్మి రుణ బాధల కోసం అనేసి. భర్త లేడండి, తను అలాగే తన అత్తగారు, ఇంకా అత్తగారు వాళ్ళ అమ్మ, ముగ్గురు ఆడవాళ్ళే. ఎంత కష్టంగా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. తన కోసం అయితే ప్రేయర్ చేయండి. 7 వారాలు కంప్లీట్ అయ్యాయి. తన సాక్ష్యం చెప్పింది. వాళ్ళ రుణ బాధలు తీరేలాగా మీరు అందరూ తప్పనిసరిగా ప్రేయర్ చేయండి. తన సాక్ష్యం చెప్పాక పద్మావతి గారు ప్రేయర్ చేశారు. ఇంకా ఆ రోజే బాబు బర్త్డే కూడా వచ్చిందనమాట. ప్రేయర్ చేశాక పాస్టర్ గారు వాక్యం చెప్పారండి. ఇంకా వాక్యం చెప్పాక అంకుల్ గారికి కూడా ప్రేయర్ ఇచ్చారు కేక్ కట్ చేసే ముందు. ఇంకా అంకుల్ గారు కూడా ప్రేయర్ చేశారు. బర్త్డే బాబు పేరు కిరణ్ అండి, పెద్దోడు. నేను చిన్నోడు అనుకున్నాను. చిన్నోడైతే మటుకు చాలా అడవిడి చేశాడండి. వాళ్ళ అన్ని బర్త్డేకి అన్నీ ఆడే సమకూర్చేస్తున్నాడు, ఏదో స్ప్రేలు కొట్టేస్తున్నాడు, అన్ని క్యాండిల్ అన్నీ సమకూర్చేస్తున్నాడు. అన్నదమ్ములు అంటే ఇంకా అలా ఉంటుంది కదా. ఇంకా కేక్ కట్ చేశాక వాళ్ళు బాబుకి బ్లెస్సింగ్ చెప్పాక మా ఆడబడుచుకు కూడా ప్రేయర్ ఇచ్చారు. ఇంకా ఆవిడ కూడా ప్రేయర్ చేసిందండి. ఇంకా ఆశీర్వాద ప్రేయర్ చేశారు పాస్టర్ గారు. ఇంకా నూకాలమ్మ అంటే ఇవిడేనండి, అంటే వీరలక్ష్మి వాళ్ళ అత్తగారు అమ్మ అన్నమాట. స్వాతి వచ్చిందని పలకరిస్తుంది, అమ్మ బాగానే వచ్చావురా అని చెప్పేసి. అసలు మేము ప్రేయర్ అయితే మేమే వెళ్తామండి, అంటే అంకులు నేను, పిల్లలు డ్యూటీకి వెళ్ళి లేట్ అయిపోతారు కదా. ఇంకా స్వాతికి బాగాలేని కాడి నుంచి స్వాతి రావట్లేదు. అయితే తను ఆదివారం చెప్పింది, ఆంటీ తప్పనిసరిగా రావాలి మీ ఫ్యామిలీ అంతా అని. మళ్ళీ మేము రామేమో అనుకొని మళ్ళీ ఫోన్ చేసిందండి ప్రేయర్ రోజు కూడా. ఆంటీ మీరు తప్పనిసరిగా మీ ఫ్యామిలీ అంతా మా ప్రేయర్లో కనపడాలా ఆంటీ అని చెప్పేసి. ఇంకా అంత ప్రేమగా పిలిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఆటో కట్టించుకొని అయితే వెళ్ళాము. ఇంకా చాలా బాగా ప్రేయర్ జరిగింది. అలాగే అమ్మాయికి కూడా అందరం వచ్చామరా అని చెప్పి వచ్చేసామండి. బాయ్.